ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనపై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటికే అనుమతినిచ్చారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. లేఖ అందిన వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులు తొలుత సాధారణ విచారణ చేపడతారు. అందులో వెల్లడయ్యే ప్రాథమిక అంశాల ఆధారంగా కేసు నమోదు చేసి తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభిస్తారు. సాధారణ విచారణలో భాగంగా కారు రేసు నిర్వహణకు సంబంధించి అప్పుడు జరిగిన వ్యవహారం, నిధుల విడుదలకు జారీ చేసిన జీవోలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వీటిలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. స్కామ్లు, ఫార్ములా రేస్పై చర్చకు సిద్ధమన్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్లో కాదు, అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనపై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటికే అనుమతినిచ్చారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. లేఖ అందిన వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులు తొలుత సాధారణ విచారణ చేపడతారు. అందులో వెల్లడయ్యే ప్రాథమిక అంశాల ఆధారంగా కేసు నమోదు చేసి తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభిస్తారు. సాధారణ విచారణలో భాగంగా కార్ రేస్ నిర్వహణకు సంబంధించి అప్పుడు జరిగిన వ్యవహారం, నిధుల విడుదలకు జారీ చేసిన జీవోలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వీటిలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు.